హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్కారిష్ట యూట్యూబ్ ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేము కూడా బాగానే ఉన్నామండి. ఈరోజు వచ్చేసి మనం మన ఛానల్లో వంకాయ కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తానండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం వంకాయల తొడిమలన్నీ కట్ చేసుకోవాలండి. వీటిని మనం కొన్ని వాటర్లో బాగా కడుక్కోవాలన్నమాట. నల్లగా అవ్వకుండా కొంచెం సేపు వాటర్లోనే ఉంచుకుందామండి. తర్వాత కొన్ని 2 ఉల్లిపాయలు కూడా తీసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు కూడా పొట్టు తీసేసుకొని ఈ నీళ్ళల్లో డిప్ చేసేస్తున్నానండి. బాగా కడుక్కోవాలన్నమాట. తర్వాత కొంచెం సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ని. నేనైతే ఈ కర్రీలో అచ్చం వంకాయ, ఉల్లిపాయ, ఉప్పు, కారం వేసే చేస్తున్నానండి. టమాటా ఏం వేయట్లేదన్నమాట. వంకాయ కర్రీ ఎలా చేసినా కానీ బాగా వస్తుందన్నమాట. ఆ టేస్టే వేరు. మీ అందరికీ తెలుసు కదండి, మన కూరగాయల్లో తాజా కూర ఏంటి అంటే మన వంకాయే అండి. ఈ కర్రీ ఎలా చేసినా కానీ చాలా మస్తుగా వస్తుంది అనమాట. ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, వంకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసేస్తున్నానండి ఒకేసారి. వీటిని బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులో కొంచెం చిటికెడంత పసుపు వేస్తున్నానండి. బాగా అలాగే నేను ఉప్పు కూడా వేస్తున్నానండి. వంకాయలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుందన్నమాట. వాటర్ ఏం అవసరం లేదు ఈ కర్రీలో. బాగా కలుపుకోవాలన్నమాట. ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గుతుంది. ఇదిగో చూడండి, వంకాయలో ఉన్న నీరంతా ఇలా వచ్చేసింది కదా. తర్వాత నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఉప్పు కూడా వేసేసానని. ఉప్పు వేయడం వల్ల తొందరగా కుక్ అవుతుందండి. ఇందులో మనం కొంచెము కారం వేస్తామన్నమాట. మీకు ఆల్రెడీ చెప్పాను, కారం నేను ఇంట్లోనే పట్టుకుంటాను. ఇది వచ్చేసి నేను 1.5 స్పూన్ కారం వేస్తున్నానండి. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా వంకాయ కూర రెడీ అయిపోయింది కదండి. ఈ వంకాయ కూర ఎలా చేసినా కానీ మస్తు వస్తుందన్నమాట. మీకు ఇష్టమైతే టమాటోస్ కూడా వేసుకోండి. నేను టమాటా ఏం వేయను, అచ్చం ఉల్లిపాయ వంకాయతోనే చేస్తానన్నమాట. మీరు కూడా ఇలా రెసిపీస్ ట్రై చేస్తారా అండి నా స్టైల్లో? ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ని. కొంచెము ఆయిల్ అనేది అలా ఉంటేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.